బ్రేక్ఫాస్ట్ కోసం పునుగులు చేసుకొని తిని ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు మరికొందరు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో చోటు చేసుకుంది. అయితే బాధితుల్లో 2 ఏళ్ల బాలుడు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏడాది కాలంగా నిల్వ ఉంచిన పిండితో చేసిన పదార్థాలు తినడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కొండేపాడు గ్రామంలోని ఒక ఇంట్లో ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారంగా పునుగులు తయారు చేసుకున్నారు. అయితే ఈ పునుగుల కోసం ఏడాదికి పైగా నిల్వ ఉంచిన పిండిని ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ పునుగులు ఆహారం తిన్న సుమారు 3 గంటల తర్వాత అంటే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బాధితులకు వరుసగా వాంతులు ప్రారంభమయ్యాయి. పరిస్థితి విషమించడంతో కొందరు స్పృహ కోల్పోయి పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. బాధితులను తక్షణమే భీమవరంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. రోగుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆమె మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఆహార పదార్థాల నిల్వ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. మరోవైపు అధికారులు పునుగుల నమూనాలను ఆ ఇంట్లో ఉన్న పిండి శాంపిల్స్ను సేకరించి విశ్లేషణ నిమిత్తం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత అసలు ఏ రకమైన బ్యాక్టీరియా లేదా విషతుల్యాలు చేరాయనేది స్పష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే సాధారణంగా పిండి పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు అందులో తేమ చేరి మైకోటాక్సిన్స్ అనే విషపూరితమైన ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఏడాది కాలం నాటి పిండిలో బ్యాక్టీరియా వృద్ధి చెంది అది ప్రాణాంతక విషంగా మారుతుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, నాడీ వ్యవస్థపై ప్రభావం పడి స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఆహార పదార్థాల రంగు లేదా వాసనలో మార్పు వస్తే వాటిని వెంటనే పారేయాలి. వర్షాకాలం తేమ ఎక్కువగా ఉన్న సమయాల్లో ఆహారం త్వరగా కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కొండ్రపాడు అనే గ్రామం, గణపవరం మండలము, పిప్పర పిహెసి పరిధిలో ఉన్న గ్రామంలో ఒక కుటుంబానికి ఆ పక్కన ఉన్న కుటుంబానికి సంబంధించి కొంతమంది 11 మంది మరి కుటుంబ సభ్యులు మైదా పిండితో కలిపిన పునుగులు చేసుకొని తిన్న తర్వాత కొద్దిగా అస్వస్థతకు గురయ్యి వామిటింగ్స్ అయ్యి వాళ్ళు కొద్దిగా సెమీ కాన్షియస్ కండిషన్కి వెళ్ళడం, తిన్న తర్వాత ఒక 3-4 గంటల్లో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి వాళ్ళు కొద్దిగా డ్రౌజీనెస్ రావడం ఇట్లా జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా తెలుసుకొని మరి వాళ్ళు కొంత తణుకు హాస్పిటల్కి వెళ్ళడము, అక్కడ నుంచి అడ్వైస్ తోటి భీమవరం హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్కి రావడం. ఇక్కడ ఒక 5గురు అడ్మిట్ అయ్యి ఉన్నారు. అలానే మరి వర్మ హాస్పిటల్లో ఒక బాబు, 2 సంవత్సరాల బాబు, ఇంపీరియల్ హాస్పిటల్స్లో ఒక 2, మిగిలిన వాళ్ళు వివిధ ప్లేసుల్లో సాధన హాస్పిటల్ ఒకళ్ళు, మొత్తం 11 మంది ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అందరూ స్టేబుల్గానే ఉన్నారు. అంటే ఆ మైదా పిండి 1 ఇయర్ బ్యాక్ అని తెలిసింది. చెరువు అంటే చేపల చెరువుకి వాడినటువంటి ప్రదేశంలో వాళ్ళు బెంగాలీ వాళ్ళు వదిలిపెట్టింది వీళ్ళకి తెలిసి మరి కావాలని తెచ్చుకున్నట్టు అనిపిస్తూ ఉంది. దాని అంటే పాత పిండి కదా, చూసుకోకుండా వండుకున్నట్టున్నారు. ఏదైనా కానీ ఇప్పుడు మేము శాంపుల్స్ పంపిస్తున్నాం. వాళ్ళు తిన్న పునుగులు, మరి వాళ్ళు తీసుకున్న మైదా పిండి, చేసినటువంటి నూనెతో సహా మేము ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. శాంపుల్ పంపించిన తర్వాత ఏదన్నా చిన్న ప్రాబ్లం ఉందా, దాంట్లో వలన ఏదన్నా కలిసిందా, కలుషితమైనటువంటి తిండి వలన వచ్చిందని వాళ్ళు ప్రాథమికంగా అయితే మాకు డాక్టర్స్గా అందరూ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్స్ అందరూ కూడా చెప్పడం మనకి ఈ రోజున వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించేటట్టు అధికారులందరూ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా వాళ్ళు కూడా చేస్తూ, అలాగే మా జిల్లా అధ్యక్షులు చిన్నబాబు గారు, అలాగే శేఖర్ గారు, అందరూ కూడా నాయకులు, అధికారులు అందరూ కూడా వాళ్ళ గురించి మానిటరింగ్ చేస్తే హాస్పిటల్ దగ్గర అందరం వచ్చాం. మేము వాళ్ళని ఆరోగ్యం కూడా స్టేబుల్గా ఉందని డాక్టర్లు తెలిపారు. రేపు చూసి మీకు ఏదన్నా ఉన్నా మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం. బజ్జీలు తిని పాత మైదా పిండి వండటం జరిగిందంట, అప్పుడే తెలియటం జరిగింది. దానికి కారణంగా సుమారు 13 మంది 14 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. మొత్తం అందరికీ కూడా మోషన్స్, వామిటింగ్స్, ఒకళ్ళిద్దరు అపర్మాక స్థితిలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఇమ్మీడియట్ గా అధికారులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని వాళ్ళని భీమవరానికి షిఫ్ట్ చేయటం,